మొబైల్ ఛార్జర్ పేరడంతో ఇంటిలోని సామాగ్రి పూర్తిగా దగ్ధం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం ఎగో తడకర ఈ వెంకటాపురం గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎక్స్ సర్పంచ్ లేటు సుబ్రహ్మణ్యం శెట్టి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు మొబైల్ ఛార్జర్ పేలడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇంటి అవసరాల కోసం బెడ్రూమ్లో ఉంచిన నగదు 90,000 రూపాయలు, పట్టు వస్త్రాలు, నిల్వ ఉంచిన వీధి లైట్లు, 2 టీవీలు, పై అంతస్తులో ఉన్న ఎలక్ట్రీషియన్ సామాన్లు, ప్లంబింగ్ సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం మీద 2,70,000 రూపాయల విలువైన నగదు, ఇతర సామాగ్రి దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేని కారణంగా మంటలు వెంటనే గుర్తించలేకపోయారు. అయితే స్థానికులు గమనించి ఇంటి తాళాలు పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అధికారులు తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరారు. రెవెన్యూ అధికారి విఆర్ఓ ప్రకాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. మాకున్నటువంటి ఈరోజు ఉదయాన 5 గంటలకి ఛార్జర్ అనేది బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంపార్టెంట్ థింగ్స్ అనేది మొత్తము కాలిపోయింది. బెడ్రూమ్లో ఉండేటువంటి ఐటెంలు, ಮತ್ತು మళ్ళీ ఇక్కడ హాల్లో ఉండే ఐటెంలు కానీ మాకు ఏవైనా వస్తువులు అనేటువంటి మేము ఇంటి రెనోవేషన్ కోసం చేసుకునేటువంటి ఎలక్ట్రిక్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్స్ ఇవంతా మొత్తం కాలిపోయింది. అదేవిధంగా మేము కొనుక్కునే విధంగా బెడ్ దగ్గర అమౌంట్, చీటీ ఎత్తిన అమౌంట్ 90,000 అమౌంట్ ఉన్నింది. సో ఆ అమౌంట్ అనేది ఫుల్ దాన్ని ఏం చూద్దామని కూడా లేదు. టోటల్గా మాకు ఒక దాదాపు 2.5 లక్షల వరకు మాకు ఆస్తి నష్టము, మధ్య లిక్విడేట్ క్యాష్ మొత్తం కలిపి 2.5 లక్షల వరకు మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని మేము పై అధికారులకి, విఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిబంధిస్తూ మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి నష్టాన్ని మేము మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలనేసి మాకు ఉన్నటువంటి నిత్యావసరాలు ఉన్నటువంటి కూడా కాలిపోవడం జరిగింది. సో ఇలాంటి టైంలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం.